Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. దేశానికి భవిష్యత్తు విద్య అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో జరిగిన ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవానికి ఆమె విచ్చేశారు. నేటి విద్యార్థులు భవిష్యత్తు నిర్మాతలని, కలలు, ఆశయాలు, కష్టపడి తత్వం భవిష్యత్తును విజయం వైపు నడిపిస్తుందన్నారు. అపజయాలను విజయానికి మెట్లుగా మలచుకోవాలన్నారు. HMM, parents, and even yoga sir, who has given strenuous support continuously for excellence in yoga. And citizen-centric governance has earned her great respect and admiration. Under her able guidance, several jurisdictions have witnessed significant strides in social welfare. Ma'am's initiatives have improved the lives of the marginalized, empowered women and promoted inclusive development. Srimati C. Nagarani ma'am's dedication to public services is inspiring, and her passion for creating a better tomorrow. Our chief guest is a person of principles, an icon of values, symbol of honesty. Her journey serves us as a beacon of motivation for every one of us. So thank you so much, ma'am, for being inspiring. Srimati C. Nagarani IAS, Collector and District Magistrate of Bhimavaram, West Godavari District. With her visionary leadership and tireless efforts, has been Bharati Vidya Bhavan's Management Committee Chairman Sri Viswanath Anandraj Garu and Secretary cum Correspondent Sri Ram Raj Garu and other distinguished members on the dais, respected principal, teachers and my dear parents. Happiness, cheerfulness and enthusiastic celebration of the annual day. చాలా సంతోషంగా ఉన్నారా? ఇది ఎక్కడ వినిపించట్లేదు నాకు గొంతు. Are you happy today? I am very happy to be part of this celebration, seeing all of you very enthusiastic, happy and taking part in the annual celebrations. So as you celebrate this annual day, I would like to remind you that education is the foundation of our future of the country. You are all the architects of future. Your dreams, aspirations, hard work will be the తాడేపల్లిగూడెం పట్టణం పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీ ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం 100 మందికి కంటి పరీక్షలు చేశారు. జనసేన వార్డు ఇన్ఛార్జి దస్తగిరి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడేశ్రీ, ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంచర్ల రాజా పాల్గొన్నారు.
స్థానిక పాతూరులోని పశువుల హాస్పిటల్ ఏరియా వద్ద సోదరుడు కంచెల రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగర్వాల్ హాస్పిటల్ వారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు 9వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి దస్తగిరి గారు, అలాగే పెద్దలు సూచంద్ర మాస్టరు, అలాగే కోడే సీను గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక పాతూరులో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ 10వ వార్డు ఏరియా పాతూరు సంబంధించినటువంటి ఏరియాలో మరి నా శిష్యుడు కంచెర్ల రాజా ఈ ఫౌండేషన్ తోటి అగర్వాల్ కంటి ఆసుపత్రి వారితో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రస్తుతం మన హాస్పిటల్ చూసినట్లయితే ఎక్కువ మనం స్పేర్ చేసుకొని చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటప్పుడు మనకి మన సమాజంలో కొద్దిగా వెనకబడినటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారంతా కూడా మరి సర్వేంద్రం నయనం ప్రధానం అన్నాం కదా. అన్నీ మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల కంటే కన్ను చాలా ప్రధానమైనటువంటిది. అటువంటి అవయవానికి సంబంధించినటువంటి ఉచిత మరి నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదాహము. మరి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా మరి ఉచితంగా మరి ఈ రాజా ఏర్పాటు చేసినటువంటి ఈ శిబిరంలో మరి చేసుకుని మీరే కాకుండా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మోటివేట్ అయ్యి ఇక్కడ ఈ క్యాంపుకి వచ్చి మీ యొక్క అవసరాలు అక్కరాలన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పాతూరు 12వ వార్డులో మన ఫౌండేషన్ అగర్వాల్ హాస్పిటల్ వారి ద్వారా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా కంటికి పరీక్షలు చేయించి మందులు ఇవ్వడం, ఏమైనా ఆపరేషన్ పడితే ఆరోగ్యశ్రీ ద్వారా వారికి వైద్యం చేయించడం ఈరోజు మన ఫౌండేషన్ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వారికి సహాయపడలేకపోయినప్పటికీ మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని మా ఫౌండేషన్ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిటైల్ వ్యాపార భాగస్వాముల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం రీజనల్ బిజినెస్ హెడ్ చక్రవర్తి, బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జోనల్ మేనేజర్ సచ్చిదానంద రెడ్డి పాల్గొన్న వివిధ ప్రాంతాల కోరమాండల్ రిటైల్ వ్యాపారులు, రైతులు. గ్రోమో రైతు సంబరాలు భాగంగా లక్కీ డ్రాలో 2 రైతులకు తగిలిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు, రైతులకు బుల్లెట్ బైకులు అందించిన రీజనల్ బిజినెస్ హెడ్ చక్రవర్తి, తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ. ఇంకోటి ఏలూరు జిల్లా ఇది మళ్ళీ రేపు హైజాక్ చేశారు మళ్ళీ 3 అంటాం. ఓకే సార్. ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ప్రజలందరికీ, తోటి నా డీలర్ సోదరులకి, ఈ విచ్చేసిన కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈరోజు పరమదేవమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో మీరు ఇక్కడ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి లాస్ట్ ఇయర్ ఏదైతే నానో డిఏపి అమ్మినందుకు వారి కోపిల ద్వారా వచ్చిన 2 రైతులకి 16 ఏదైతే బుల్లెట్లు ఇచ్చా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, అందులో 2 బుల్లెట్లు మన 2 జిల్లాల్లో 2 తగిలింది. ఏలూరు జిల్లాలో ఒకరికి, పశ్చిమ జిల్లాలో ఒకరికి రైతులది ఆ బుల్లెట్లు తగిలి ఆ బుల్లెట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశించిన విధంగా నానో యూరియా, నానో డిఏపి ఈ రకంగా ఒక ఎరువుల మీద ఒక చక్కటి ఆలోచనతో ఎరువులు కన్నా, ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా విషయాల మీద అవగాహన కల రైతులు కానీ ఎకరానికి 1 లీటరు
యూరియా నానో యూరియా కానీ లేదా నానో డిఏపి కానీ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ముఖ్య కారణం మోడీ గారి ఆలోచన. మోడీ గారి ఆలోచనలో ఈ ముందుగా నానో యూరియా రిలీజ్ చేశారు. నానో యూరియా నానో డిఏపి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పెద్ద ఎత్తున ఈ నానో డిఏపి తీసుకొత్తమే కాకుండా నానో డిఏపి జల్టాకి రైతులు ఇబ్బంది పడకూడదని రామారామి 200 కోట్ల రూపాయలతో వీరు డ్రోన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మహిళా సోదరులకి గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ద్వారా డ్రోన్స్ కూడా ఈ రాష్ట్రం రెండు మూడు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబ స్వయం ఉపాధి స్కీమ్లో రైతు సోదరులు మహిళలకి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రోన్స్ ద్వారా ప్రతి వాళ్ళు కూడా నానో డిఏపిని స్పేర్ చేసుకుంటారు కానీ నానో యూరియా స్పేర్ చేసుకుంటారు కానీ ఉపయోగించుకునే విధంగా ఎకరానికి ఎంత ఎందుకంటే ఒక్కో డ్రోను ప్రతిరోజు రామారమి 15 నుంచి 20 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. దాని ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఈ స్ప్రేయింగ్ కూడా జరుగుద్ది. దీని ద్వారా ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఇవాళ భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున దేశంలో నానో డిఏపి నానో యూరియా పెంచడానికి వాడకం పెంచడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని మీద ఇవాళ ఈరోజు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా ఈ నానో డిఏపి మీద అవగాహన సదస్సు గారితో డీలర్ సోదరులందరినీ కూడా విలేజ్లో ఉండే రిటైల్ డీలర్లందరినీ కూడా కేకేయడం జరిగింది. రైతు సోదరులకు మరియు మా తోటి సహోదరులైనటువంటి మా డీలర్లు అందరికీ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ పర్వదినాన తాడేపల్లిగూడెం పట్టణంలో మనము పోయిన సంవత్సరము గ్రోమోర్ రైతు సంబరాలు స్కీమ్లో భాగంగా రైతులు ఎవరైతే విజేతలైనారో లక్కీ డ్రాలో మేము గత సంవత్సరము గ్రోమోర్ రైతు సంబరాలు స్కీమ్లో భాగంగా ఒక 16 బుల్లెట్లు అలాగే ప్రతి జోనల్ ఏరియాకి కూడా ఒక 200 సిల్వర్ కాయిన్స్ 50 గ్రాముల సిల్వర్ కాయిన్స్ చొప్పున ఒక 1600 సిల్వర్ కాయిన్స్ అలాగే 16 బుల్లెట్లు మరియు మెగా బంపర్ ప్రైజ్ కింద 2 ట్రాక్టర్లను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ లక్కీ డ్రా అంతా తీసిన తర్వాత ఈ రోజున ఇక్కడ విజేతలైనటువంటి 2 రైతులకి ఈనాడు ఈ బహుమతి ప్రదానము గ్రోమోర్ లక్కీ డ్రాలో భాగంగా 2 బుల్లెట్లను ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. అది కూడా తాడేపల్లిగూడెం పట్టణ సమీపంలో ఉన్నటువంటి రైతులకి 2కి ఇవ్వటం ఈ రోజున జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లను కూడా మేము ఒక ట్రాక్టర్ గత నెలలో హైదరాబాద్లో ఇచ్చాము. అలాగే ఇంకొక ట్రాక్టర్ రామచంద్రాపురంలో రేపు రాబోయే నెక్స్ట్ వీక్లో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అలాగే దీనితో పాటుగా ఇంకొక కార్యక్రమం ఈ రోజున ఈ హోటల్లో జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే డీలర్లందరికీ కూడా నానో టెక్నాలజీ మీద అవగాహన సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నానో టెక్నాలజీ మీద రైతులందరికీ కూడా కొత్త టెక్నాలజీని చేరువ చేయడంలో కంపెనీల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి మేమందరం కూడా ప్రధాని గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ నానో టెక్నాలజీ మీద అవగాహన సదస్సు అనేది ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నానో టెక్నాలజీ రాబోయే భావితరాల వారికి ఎంతో మేలు చేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా శాస్త్రజ్ఞులందరూ కూడా పరిగణిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఇంకొక 5-10 సంవత్సరాల్లో నానో టెక్నాలజీ ఏ విధంగా అయితే బల్క్ ఫర్టిలైజర్స్ రైతులకు దిగుబడుల్ని ఇవ్వడంలో ఎంత ప్రాముఖ్యత వహించిందో అలాగే ఈ నానో టెక్నాలజీ సాంప్రదాయ క్రీడలతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని గోకా ఛాయాదేవి అన్నారు. శుక్రవారం పెంటపాడు మండలం యానాంపల్లి పంచాయతీ కార్యాలయంలో కోడి పందాల నియంత్రణపై గ్రామ సభ నిర్వహించారు. కోడి పందాలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. దీనికి విరుద్ధమా మీరు ఎంకరేజ్ చేస్తారా? చెప్పండి మరి. సాంప్రదాయం క్రీడల ముద్దు కోడి పందెముల వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు. సాంప్రదాయ క్రీడల ముద్దు. కోడి పందెముల వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు. కోడి పందెముల వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు. యానాలపల్లి గ్రామంలో కోడి పందెములన్నీ నిషేధించడమైనది. కోడి పందెములు వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు. కోడి పందెములు వద్దు, సాంప్రదాయ క్రీడల ముద్దు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన యానాలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి గోకా ఛాయాదేవి గారికి, పిఆర్ఓ గారు బండి పద్మ గారికి, మరియు మా వార్డు సభ్యులు
దానయ్య గారికి, ఇక్కడికి ఆశీనులైన యానార్పల్లి ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, హైకోర్టు మనకి సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జోదము, గుండాట వంటివి నిషేధిత క్రీడలు, వీటన్నిటిని కూడా నిషేధించడం జరిగింది. ఈ క్రీడల్ని మనం జనవరి 31వ తారీఖు వరకు కూడా ఈ నిషేధం అనేది అమల్లో ఉంది. ఎవరైనా సరే గ్రామంలో ఎక్కడైనా సరే బరులు వేసినా, కోడి పందాలు లాంటివి ఏమైనా నిర్వహించినా, గుండాట్లు కానీ, పేకాట్లు కానీ, జోదములు ఏమన్నా సరే నిర్వహించినా సరే మండల కమిటీ అయినా తహసీల్దార్ వారికి కానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్ఐ గారికి కానీ, ఎంపీడీఓ గారికి, ఈ ముగ్గురు కూడా మండల కమిటీలు ఉంటారండి. వీరికి ఇన్ఫామ్ చేయొచ్చు. వారి ఫోన్ నెంబర్లు మేము ఇవ్వడం జరిగింది. అక్కడ బ్యానర్ మీద ఉన్నాయి ఎస్ఐ గారి నెంబర్, అది ఇవ్వడం జరిగింది. వారు ఒకవేళ అందుబాటులో లేనిచో గ్రామ కమిటీ అయినా విఆర్ఓ గారికి మరియు మహిళా పోలీస్ గారు ఉన్నారు, మహిళా పోలీస్ గారికి, పంచాయతీ సెక్రటరీ అని నాకు, తర్వాత మా విఆర్ఏలు ఉంటారు గ్రామంలో. ఈ విఆర్ఏలకు కూడా మీరు ఇన్ఫామ్ చేస్తే ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మేము వెంటనే నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇది హైకోర్టు మనకి 2012 నుంచి కూడా ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో, ఈ కోడి అనే దానికి కూడా ప్రాణం ఉంటుంది కనుక జంతు హింస, జీవహింస జరగకూడదనే ఉద్దేశంతో, ఒకే ఒక ఉద్దేశంతో ఈ క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనికి విరుద్ధంగా ఎవరో ప్రవర్తించినా సరే వారి మీద కోర్టు ఆర్డర్ను అనుసరించి కఠినమైన చర్యలు తీసుకుంటామని దీని మూలంగా మీ అందరి గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాము. మీరందరూ మనం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నది సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జోదం అలాంటివి నిర్వహించకూడదు. గ్రామంలో కానీ మీ పరిసరాల్లో ఎక్కడ జరిగినా సరే మండలి గ్రామ లెవెల్ కమిటీ అయిన విఆర్ఓ గారికి, సర్పంచ్ గారికి అండ్ సెక్రటరీ గారి ముగ్గురులో ఎవరికైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని మీద అందరికీ, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం వరకు ఈ గ్రామ సభ అనేది అందరి నోటీసులు ఉండడం కోసం చెప్తున్నాను. అందరికీ నా నమస్కారములు. ఇక్కడ మనం ప్రోగ్రాం పెట్టుకున్నది ఏంటంటే, సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, జోదం ఆడకూడదని గవర్నమెంట్ మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆలయాలు శుక్రవారం భక్తులతో కళకళలాడాయి. ప్రధానంగా ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూర అర్చన, అప్పాల పూజ, తులసీదళార్చన ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీసుకున్నారుగా బాబు రక్షా బాబు గోవింద గోవింద గోవింద.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు సాలిపేట శాసమాల రోడ్లో వేసేసి ఉన్న శ్రీ కోదండరామాలయం నందు ముక్కోటి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ఆ స్వామివారి ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని, అలాగే శాసమాల రోడ్లో ఉన్న ప్రతి వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి చెందాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శాసమాల రోడ్లో ఉన్నటువంటి శ్రీ కోదండరామాలయం గత 50-60 సంవత్సరాల నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు చెందిన ఆలయం ఇది. ఈ ఆలయానికి మన పట్నం రాంపండి గారు అలాగే శాసమాల రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఈ గుడి డెవలపేషన్కి చాలా కష్టపడ్డారు. మన ఈ శాసమాల రోడ్లో కాదు పట్టణం అలాగే మన జిల్లా మన రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉపవాసం అంటే ముక్కోటి ఏకాదశి ఎవరైతే ఉపవాసం చేస్తారో, ఉప అంటే దగ్గర, వాసం అంటే నివాసం, ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి దేవుడు దగ్గరగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడని చెప్పి చెప్తారు పురాణాల్లో. ఈ అవకాశం ఇచ్చిన పట్నం రాంపండి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరం కూడా ఇక్కడ చూస్తున్నాం, గత సంవత్సరాల్లో గత రోజుల్లో చూసినట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మనుషులందరూ కూడా మానవత్వం అంతా లేకుండా మరి అనేక ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు, అనేక దేశాల మీద దాడులు, హిందువుల మీద దాడులు, అలాగే మన యొక్క ఆరోగ్యకరమైన విషయాల మీద కూడా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ రోజుల్లో మనందరం కూడా ఆధ్యాత్మిక కేంద్రం కలిగి ఈ సమాజం పట్ల బాధ్యతగా సనాతన సాంప్రదాయాలు పాటిస్తూ మనందరం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, తాడేపల్లి శాసమాల రోడ్లో ఉన్నటువంటి సాలిపేట వీధిలో గల రామాలయం నందు ఇక్కడ ఉన్నటువంటి యువత, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు అందరూ కూడా ఐకమత్యంగా అందరూ కూడా ఈ యొక్క రామాలయ మందిరం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ దీని ద్వారా ఇక్కడ జరిగే పూజ పునస్కారాల ద్వారా సమాజం అందరికీ కూడా ఆయుర్వేదాలు, అస్వస్థ భోగభాగ్యాలు అందాలని, అదేవిధంగా మనందరూ కూడా రాబోయే రోజులు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక తలంపుతో ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలని ఇక్కడ రామాలయం దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం ఒకటే మాత్రం నినాదంతో ఉండాలి. మన సనాతన సాంప్రదాయాలని కాపాడుకుంటూ మనందరం కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నప్పుడు మాత్రమే రాబోయే రోజుల్లో మనందరం కూడా సుఖ సంతోషంతో ఉండగలనేటువంటి నిజానికి మీరందరూ గమనించి మనందరం కూడా మానవత్వంతో ఇతరుల యొక్క ప్రతి మనిషిలోనూ కూడా మానవత్వాన్ని ప్రదర్శించుకుంటూ, అంటే ఎదురు మానవుడే మాధవసేవ అన్నటువంటి విధానంగా మనందరం కూడా రాబోయే రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు ఒకటైనారు. ప్రతి దేవాలయంలోనూ ముక్కోటి దేవతలు అందరూ కూడా వించేసి ఉంటారని చెప్పేసి ప్రజల నమ్మకం. కాబట్టి ప్రతి దేవాలయానికి మన హిందూ భక్తులు సోదరులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో. తన ఆరోగ్య కేంద్రం కడకట్ల పరిధిలోని 33, 34, 35 వార్డులో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమములపై అవగాహన కార్యక్రమములు మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగాయి. దోమలో గుడ్లు పెడతాయి కదా, అవి లార్వా దశ నుంచి దోమ దశకు రావడానికి కనీసం ఒక వారం 15 రోజులు టైం తీసుకుంటుంది. కనుక ప్రతి వారం కూడా దీన్ని మీరు క్లీన్ చేసి ఆరబెట్టి మళ్ళీ నీళ్లు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కనుక ఇవి లార్వాలు రాకుండా ఉంటాయి, దోమ గుడ్లు చెందకుండా ఉంటాయి. ఒకవేళ ఇవి కాదు చేసే కనుక మీకు మిమ్మల్ని కుడితే కనుక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే కనుక మీరు తప్పనిసరిగా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి.
ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో పట్టింపాలెం వాస్తవ్యులు సమయమంతుల వెంకటేశ్వరరావు శ్రీమతి లావణ్య దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ నిర్వహించారు. బంగారు అమ్మా మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.